బైబిల్ ఉన్న వారందరూ కూడా కీర్తన గ్రంథము 43వ కీర్తన 4వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అప్పుడు నేను దేవుడి బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను ఈ మాటలను రాస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే కోరహు యొక్క కుమారులు. వీరు ఎవరు? వీరి చరిత్ర ఏంటంటే, వీరికి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటంటే, వీరు చేయవలసిన పని, వీరి యొక్క వంశం ఏంటంటే కహతీయుల వంశము. వీరికి దేవుడు ఒక పరిచర్య అప్పగించాడు ప్రత్యక్ష గుడారంలో. వీరు చేయవలసిన పరిచర్య ఏంటంటే మందసమును మోసేటటువంటి పరిచర్య, మందిరమును శుభ్రపరుస్తున్నటువంటి పరిచర్య, మందిరములో ఉన్నటువంటి ప్రతి వస్తువును శుభ్రపరిచే బాధ్యత, చేసే బాధ్యత ఎవరిది అని మనం చూడగలిగితే ఈ కోరహు అతని వంశస్థులైనటువంటి కహతీయుల యొక్క పని. దేవుడు వారికి ఈ పని అప్పగించినప్పుడు వారు ఏం చేశారంటే, పని దేవుడు మాకు మందిరంలో ఏ పని ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, యాజకుడు ఏ బలి అర్పిస్తాడు, ఏ సమయానికి వస్తాడు, ఎలా అర్పిస్తాడు, ఎలా చేస్తాడు, సమస్తం కూడా వారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వారికి తెలుస్తూ ఉంది. సమస్తాన్ని కూడా వారికి తెలిసినప్పుడు, వారు చూసినప్పుడు వారు ఏం చేశారంటే, వారిలో కలిగినటువంటి ఒక ఆశ ఏంటంటే, దైవజనుడు వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు, మేము కూడా బోధిస్తాం. దైవజనుడు తర్వాత ఇదిగో ఆ మందసాన్ని వారు మోస్తూ ఉన్నారు, మందసాన్ని వారు శుభ్రపరుస్తూ ఉన్నారు, మందసం దగ్గర బలి అర్పిస్తూ ఉన్నారు, మేము కూడా అర్పిస్తాం, ఏదైనా సరే మేము కూడా చేస్తాం అని వారు ఏం చేశారంట, మోషే పైన, దేవుడి పైన తిరుగుబాటు చేశారంట. తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32 నుంచి 35 వాక్యములను మనం ధ్యానం చేసుకుందాం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారు వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. హల్లెలూయా. కోరహు సంతానములో 250 మంది ఉన్నారు. ఈ 250 మంది కూడా ఏం చేస్తారో తెలుసా? మేము ఇంత బలమున్నాం, మేము ఇంత బలగమున్నాం, ఇంత బలమున్నాం, మా బలం ఎక్కువ ఉంది కనుక మేము కూడా ధూపార్తిని అర్పిస్తాం. ఒక లేవీయులు మాత్రమే అర్పించాలా, ఒక దైవ సేవకుడు మాత్రమే అర్పించాలా? మేము ఎందుకు అర్పించకూడదు? మేమెందుకు బలి అర్పించకూడదు? మేమెందుకు దేవుడి సన్నిధానంలో బలి తీసుకొని వచ్చి అర్పించి దేవుడిని మహిమపరచకూడదు అన్నటువంటి ఒక తలంపు చేత వారు ఉన్నప్పుడు భూమి నోరు తెరచి ఆ యొక్క కహతు వంశస్థులందరినీ కూడా మృంగివేసిందట. కహతు వంశస్థులందరినీ కూడా మృంగివేస్తే కోరహుకు సంబంధించిన వారందరినీ కూడా మృంగివేస్తే అక్కడ కోరహు కుమారులు మాత్రమే ఏం చేశారంట, బలిపీఠము దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బలిపీఠము కొమ్ములను పట్టుకొని క్షమాపణ పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్.
బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది. వారు పలుకుతున్న ఒక మాట ఏంటంటే, కోరహును అతని బంధువులను అందరూ నశించారు, కానీ అతని కుమారులు నశించలేదు. కారణం ఏంటంటే కుమారుల మనస్సు, కుమారుల ఆలోచన, కోరహు కుమారుల యొక్క దృష్టి మొత్తం ఎక్కడ ఉంది? ఒక్కసారి 42వ కీర్తన 1వ వాక్యం ధ్యానించండి ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. వీరి ప్రాణం ఎక్కడ దేని కొరకు ఆశపడుతూ ఉంది? తన తండ్రి ప్రాణము, బంధువుల ప్రాణము, రక్త సంబంధుల ప్రాణము, అధికారం కోసం ప్రాకులాడితే ఆ యొక్క రక్త సంబంధుల ప్రాణము గర్వం చేత ప్రాకులాడితే, అహంకారం చేత ప్రాకులాడితే, మేము కూడా చేస్తాం అనుకొని ప్రాకులాడితే, కేవలము కోరహు కుమారుల యొక్క కోరిక, కోరహు కుమారుల యొక్క ఆశ, కోరహు కుమారుల యొక్క తలంపు, కోరహు కుమారుల యొక్క దృష్టి ఎక్కడ ఉందో తెలుసా? అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏమని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీరి ఆశ అదే, వీరి కోరిక అదే, వీరి కోరిక అదే, వీరి ఆశ అదే. కనుక అదే కోరిక చేత, అదే ఆశ చేత, అయ్యా నా తండ్రి నడిచిన మార్గంలో నేను నడవను, నా తల్లి నడిచిన మార్గంలో నేను నడవను, నా బంధువులు నడిచిన మార్గంలో మేము నడవము. తల్లి నడిచిన మార్గం గర్వపు మార్గము, తండ్రి నడిచిన మార్గం గర్వపు మార్గము. ఇదిగో గర్వపు మార్గంలో, గర్వపు తలంపులలో నడిచినటువంటి వారందరూ కూడా ఏమయ్యారు? అగ్నికి ఆహుతి అయ్యారు. అగ్ని అనగా శ్రమలకు సాదృశ్యంగా ఉన్నది, శోధనలకు సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిని విడచి నీ మట్టుకు నీవు వెళ్ళిపోతావో, దేవుడికి విరోధంగా లేస్తావో, ఆటోమేటిక్ గా దేవుని అగ్ని నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. కోరహును అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా కాల్చబడ్డారు, కానీ ఆ కుటుంబంలోనే బంధువులందరూ కూడా కాల్చబడ్డారు. అయితే ఆ కుటుంబంలోనే బ్రతికిన వారు ఎవరు? జీవించిన వారు ఎవరు? వారు ఎందుకు బ్రతికారు? వారు ఎందుకు జీవించారంటే వారు చేసింది ఒకటే, దేవుని బలిపీఠము దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అందుకే భక్తులైనటువంటి కోరహు కుమారులు అంటున్నారు, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు, దేవా నా దేవా సితార వాయించుచు కృతజ్ఞతలు చెల్లించేదను. హల్లెలూయా. వీరు దేవుని బలిపీఠం దగ్గరికి రావటానికి గల కారణం ఏంటి? దేవుడి బలిపీఠం దగ్గర ఏమి దొరుకుతుంది? ఒక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడి బలిపీఠం దగ్గర మనకు ఏమి జరుగుతుంది, ఏమి దొరుకుతుంది? మొదటిగా మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 50వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. హల్లెలూయా. అదోనియా ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదు కుమారుడికి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నంత అవసరత ఏమొచ్చింది? దావీదు కుమారునికి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని ఆ కొమ్ముల దగ్గర ప్రలాపించాల్సినంత అవసరత ఏమొచ్చింది అంటే, అదోనియా దావీదు రాజుగా ఉన్నప్పుడు, ఇదిగో అతను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రాజుగా కావాలని తన తండ్రి సైన్యమును కాకుండా తన తండ్రి సైన్యములో ఉన్న వారందరిని కూడా పిలుచుకొని పోయి, నేను రాజుగా కావాలి, నన్ను అభిషేకించండి అని అభిషేకించబడుతూ ఉన్నాడు ఒక పర్వతం మీద. అయితే దేవుని దృష్టిలో, దేవుడి తలంపులో, దేవుడి ఆలోచనలో దావీదు తర్వాత రాజు కావాల్సినటువంటి వ్యక్తి అదోనియా కాదు. ఆ తరువాత అబ్షాలోము కాదు, అమ్మోను కాదు, మరి ఇంకొకరు కాదు.
దావీదు తర్వాత రాజు కావాలని దేవుడి చిత్తములో ఉన్నవాడు ఎవరు అంటే సొలొమోను రాజు ఉన్నాడు. సొలొమోను రాజు అయిన తర్వాత ఇదిగో సొలొమోను దగ్గరికి ఈ యొక్క అదోనియాను తీసుకొని రండి అన్నప్పుడు అదోనియా పరిగెత్తుకుంటూ వచ్చి సొలొమోను ఎక్కడ అదోనియాను చంపుతాడో అని, ఎక్కడ అదోనియా చేసినటువంటి పాపాన్ని బట్టి సొలొమోను ఇదిగో అదోనియాను చంపుతాడు అని చెప్పేసి బెనయ్య ఉన్నాడు. బెనయ్య ఎక్కడ అదోనియాను చంపుతాడో అని అన్నటువంటి ఒక భయము చేత యోవాబు పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యొక్క అదోనియా ఏం చేశాడు తెలుసా? బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నాడు. బలిపీఠమునకు 4 కొమ్ములు ఉంటాయి. బలిపీఠమునకు 4 కొమ్ములు. తప్పు చేసిన వారు ఎవరైతే 4 కొమ్ములను పట్టుకుంటారో వారు క్షమించబడతారు. ఈ బలిపీఠపు కొమ్ములు కొత్త నిబంధన గ్రంథంలో దేనికి సాదృశ్యము, ఎవరికి సాదృశ్యం అంటే బలిపీఠము సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో ఎంతటి ఘోర పాపినైనా సరే, అయ్యా నేను పాపము చేశాను, నేను ద్రోహము చేశాను, నేను అపవిత్రత చేశాను, నా జీవితంలో నీకు విరోధంగా నేను పాపము చేశాను అని చెప్పేసి ఏ వ్యక్తి అయితే బలిపీఠము దగ్గర ఇదిగో వచ్చి ఆ కొమ్ములు అనగా 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు యందు విశ్వాసం ఉంచి ఈ 4 కొమ్ములను పట్టుకొని దేవుడి దగ్గర పాప క్షమాపణ కొరకు ఎదురు చూస్తారో ఆ పాపముల ద్వారా ఎప్పుడైతే ఆ కొమ్ములను పట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలిపీఠము దగ్గర వారిని క్షమించడానికి ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, కీర్తన గ్రంథము 130 కీర్తన 7వ వాక్యం ధ్యానించండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఇశ్రాయేలు నీ ఆశ, ఇశ్రాయేలు నీ కోరిక, ఇశ్రాయేలు నీ తలంపు, నీ దృష్టి ఎవరి మీద పెట్టుకోవాలో తెలుసా? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోయ్యా. దేని కొరకు నేను నా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి? అదిగో కోరహు కుమారులు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నానయ్యా. ఆశపడితే ఎందుకొరకు ఆశ అంటే ఇదిగో నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా బంధువులు అందరు కూడా అగ్నికి ఆహుతి అయిపోతే ఈ కోరహు కుమారులు మాత్రమే వారు బ్రతికారు, వారు జీవించారంటే వారి ఆశ, వారి కోరిక భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, దేవుడి యందు ఉన్నటువంటి కోరిక. హల్లెలూయా. దేవుడి మీదే కోరిక పెట్టుకున్నాడు. నీవే నా ఆశ, నీవే నా కోరిక. దేవుడి మీదనే ఆశ పెట్టుకున్నారు కనుక దేవుడి దగ్గరికి వారు వచ్చారు కనుక అదోనియాను చంపాలని చెప్పేసి సొలొమోను చూశాడు, అదోనియాను చంపాలని చెప్పేసి యోవాబు చూశాడు, అదోనియాను చంపాలని చెప్పేసి బెనయ్య చూశాడు, అదోనియాను చంపాలని చెప్పేసి సైనికులు చూశారు. అంతమంది చూసినా కూడా బహు భయంకరమైనటువంటి పాపి అయినటువంటి అదోనియాకు ఏమి తెలుసో తెలుసా? ఎంతమంది 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నా యేసయ్య బలిపీఠము కొమ్ములు పట్టుకుంటే చాలు నాకు క్షమాపణ దొరుకుతుంది అనుకున్నాడు. హల్లెలూయా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా కూడా సరే నా దేవుడి బలిపీఠము కొమ్ములు అనగా నా యేసయ్య సన్నిధికి వచ్చినట్లయితే ఎంత ఘోర పాపైనా సరే ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆ తర్వాత 130వ కీర్తన 4వ వాక్యం ధ్యానించిన అలాగే అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద, దేవుడి దగ్గర ఏం దొరుకుతుందంట? నీ యొద్ద అంటే బలిపీఠము యొద్ద.
బలిపీఠము దగ్గర ఏమి దొరుకుతుందో తెలుసా? క్షమాపణ దొరుకుతుంది. మొదట అదోనియా అదే పని చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందరు కూడా చంపాలని చెప్పేసి ఈటలు పెట్టారు, కత్తెలు పెట్టారు, భయంకరంగా చంపాలి, పొడసాలి, నరకేయాలి అనేసి అందరు కూడా రౌండ్ చుట్టుకున్నప్పుడు అదోనియా చేసిన ఒకే ఒక పని, అందరిలో నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి బలిపీఠము కొమ్ములను పట్టుకున్నాడు. సంపూర్ణ విమోచన, క్షమాపణను పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకోసం క్షమాపణ కలుగుతుందో తెలుసా? అంత పాపము చేసిన వాడు క్షమించబడ్డానికి గల కారణం ఏంటి? 1 యోహాను 1వ అధ్యాయం 9వ వాక్యం చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపముల నుండి మనం ఒప్పుకుంటే క్షమాపణ, కప్పుకుంటే క్షమాపణ లేదండి. నువ్వు చేసిన పాపం ఏదుందో, నువ్వు చేసిన అతిక్రమం ఏదుందో, దేవుడికి విరోధంగా నువ్వు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ మాసము 22వ తేదీ వరకు దేవుడికి విరోధంగా నువ్వు చేసిన ప్రతి పాపములన్నీ కూడా ఈ ఉదయకాలంలో ఆయన క్షమించుటకు సమర్థుడు. ఆయన దగ్గరకు వచ్చేసి, అయ్యా నేను ఈ పాపము చేసినయ్యా, ఈ యొక్క పలుమార్లు నేను తప్పిపోయానయ్యా, పలుమార్లు నీకు దూరమయ్యానయ్యా, పలు విధాలుగా నేను నీకు దూరమయ్యాను, నీకు దూరమైపోయి, నీ సన్నిధికి దూరమైపోయి నిన్ను విడిచి నా కుటుంబంలో నేను ఎంతగానో శోధనలు అనుభవించానయ్యా. ఇదిగో ఈ రోజు నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ బలిపీఠం దగ్గరకు వచ్చానయ్యా, నా పాపములు క్షమించయ్యా, నా దోషములు క్షమించయ్యా అని చెప్పేసి నువ్వు అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే, అదోనియాను క్షమించినటువంటి అదే దేవుడు ఈ రోజు నిన్ను కూడా క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మొదటిగా బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా బలిపీఠం దగ్గర ఏమి దొరుకుతుంది ఒకసారి చూద్దాం. 43వ కీర్తన 4వ వాక్యమును ధ్యానించండి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని వద్దకు చేరుదును. మొదటిగా దేవుడి బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా దేవుడి బలిపీఠము దగ్గర ఏమి దొరుకుతుందో తెలుసా? ఆనందము, సంతోషము. హల్లెలూయా. ఆనందము, సంతోషము ఎక్కడ ఉంది అంటే బలిపీఠం దగ్గరే ఆనందం ఉంది, బలిపీఠం దగ్గరే సంతోషం ఉంది. అయితే బైబిల్లో వాక్యము ఆనందం గురించి, సంతోషం గురించి బైబిల్లో వాక్యం ఏం చెబుతుంది అంటే, ఫిలిప్పీయులకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కగా దేవుడు రాస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఎల్లప్పుడూ, ఎప్పుడంట? నీకు సంతోషం వచ్చినప్పుడు మాత్రమే కాదు నువ్వు సంతోషించాల్సిందే. నీ దుఃఖములోనూ సంతోషంలోనూ ఏ స్థితిలోనైనా సరే నువ్వేం చేయాలంటే సంతోషించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా సరే నువ్వేం చేయాలి? ఆనందించాలి. ఆనంద సంతోషములు తన బలిపీఠం దగ్గర దొరికితే దేవుడు అంటాడు, దేవుని బలిపీఠమును ఆశ్రయించినటువంటి నీవు, దేవుని బలిపీఠము దగ్గర ఉన్నటువంటి నీవు, దేవుని బలిపీఠమును ఆశ్రయించి క్షమాపణ పొందుకున్నటువంటి నీవు దేవుడి బలిపీఠము దగ్గర ఏం చేయాలంట? ఆనంద సంతోషములను పొందుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, మరలా చెప్పుదును. ఆనందించుడి, ఆనందించుడి. ఏ ఏ సమయంలో ఆనందించాలి? ఏ ఏ సమయంలో స్తుతించాలి? ఏ ఏ సమయంలో సంతోషించాలంటే హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 17-18 వాక్యం మనం ధ్యానించగలిగితే అక్కడ చక్కగా రాస్తూ ఉన్నాడు, అంజురపు చెట్లు పూయకొనినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో
పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించెదను. హల్లెలూయా. ఏ ఏ స్థితిలో నువ్వు ఆనందించాలి? చేతుల నిండా డబ్బులు ఉన్నప్పుడు, అబ్బా చేతులు నాకు డబ్బులు ఎక్కువ వచ్చాయి సంతోషిద్దాం అనకూడదు. కష్టం ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నానయ్యా, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు. గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు పలుకుతున్న మాట ఏమన్నా తెలుసా? నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయినటువంటి దేవుడి యందు నేను సంతోషిస్తాను. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి. మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒళ్ళంతా గాయాలు, రక్తం కారిపోతా ఉంది. పుండ్లు, ఒళ్ళంతా గాయాలు, రక్తం కారిపోతా ఉంది. ఒళ్ళంతా దెబ్బలు, చెరసాల్లో ఆ దెబ్బలకు మనమైతే ఏం చేస్తామయ్యా? అయ్యో అమ్మా, ఇలా కొట్టారు, అలా కొట్టారు అనేసి మనం అంటాం. కానీ పౌలు శీలలో ఒకటే ప్రార్థన. ఏమో తెలుసా? నేను దేవుని సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు ఈ సువార్త ఆగదు అని సువార్త యొక్క మాటను, పాటను అక్కడ ప్రకటించారు. ఈ వాక్యం ఎన్ని ఏమొచ్చినా కూడా నువ్వు దేవునిలో ఆనందించాలి. ఎక్కడ? బలిపీఠము దగ్గర. రెండవదిగా ఏం దొరుకుతుంది? ఆనంద సంతోషములు దొరుకుతున్నాయి. మూడవదిగా బలిపీఠము దగ్గర ఏమి ఉండాలి? ఏమి ఉంటుంది? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-6 వాక్యాలు ధరించండి. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించుతుని రాజును సైన్యములకు అధిపతి యెహోవానగు నేను కన్నులారా చూచుననుకొంటిని. అప్పుడు శరాపులలో ఒకడు తన బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెషయా ఒక దర్శనం చూస్తా ఉన్నాడు. సేవకు రాలేదు ఇంకా. యెషయా ఒక దర్శనంతో చూస్తున్నాడు. యెషయాలో ఒక మంట ఉంది. ఏమని? దేవుడి సేవ చేయాలి, దేవుని కొరకు నేను మండాలి, దేవుని కొరకు నేను మండించాలి, దేవుని సన్నిధి కొరకు దేవుని పరిచయం నేను వెలగాలి అన్నటువంటి ఒక మంటతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యవనస్తుడు, ఆయన భార్య, ఆయన 2 కుమారులు కూడా ఏం చేస్తుందో తెలుసా? దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో కనబడుతున్న వాడు ఎవరో తెలుసా? సాక్షాత్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దర్శనంలో పలుకుతున్న మాటలు, ఇదిగో సెరబులు కెరబుల చేత, కొటాని కొట్ల దూతల చేత ఒకే ఒక మాట, ఒకే ఒక స్వరం వినబడతా ఉంది. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఈ మాటలు వినబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యెషయా పలుకుతూ ఉన్నాడు, అయ్యో నేను సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచుతుని. దేవుణ్ణి చూచినటువంటి నేను ఎటువంటి వాడను? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి మనుషులు ఉన్నటువంటి నివాసంలో నివసించినటువంటి వాడను నేను, అపవిత్రులను అని గట్టిగా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు బలిపీఠం మీద ఏమి మండుతుందో తెలుసా? అగ్ని మండుతుంది. అగ్ని అనగా ఆరాధనకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఎట్టి పెదవులైనా సరే కాల్చబడాలి. అపవిత్రత పోగొట్టబడాలి, అపవిత్రత కాల్చబడాలి, దేవుని కొరకు రగలాలి. ఆ దర్శనం చూస్తున్నటువంటి ఆ యొక్క యెషయాను ఒక కెరూబు అయినటువంటి దేవదూత ఎగిరి వచ్చి అపవిత్రమైన పెదవులను కాల్చి అతన్ని పవిత్రపరిచినట్టుగా మనం చూస్తున్నాం.
బలిపీఠం మీద అగ్ని మండుతుంది అనడానికి కారణం ఏంటి? ఈ అగ్ని ఎవరు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా పెదవులను కాల్చినటువంటి ఆ అగ్ని ఎవరంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. దేవుడే దహించే అగ్ని. ఎలా ఉన్నాడు దహించు అగ్నిగా ఆయన అంటే మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 4, 5, 6 వాక్యము ధ్యానం చేసుకుందాం. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతని చాపిన చెయ్యి ఎండిపోయెను. దానికి వెనుకకు తీసి అతనికి శక్తి లేకపోయెను. హల్లెలూయా. బలిపీఠం మీద దహన బలిని అర్పించాలని చెప్పేసి యెరోబాము అన్నటువంటి రాజు వచ్చాడు. బలిపీఠం మీద అగ్ని అర్పించవలసినటువంటి వాడు ఎవరు అన్న దైవ సేవకుడు. నేను రాజును దహించు అగ్ని నేను అర్పిస్తానంటే ఒక దైవజనుడు వచ్చి ప్రకటించాడంట, రాజా నీవు అగ్ని అర్పించడానికి నీకు యోగ్యత లేదు అని రాజు చెప్పాడంట. రాజుకు ఈ దైవజనుడు చెప్తే ఈ రాజు కోపముతో ఏం చేశాడంట, వాడిని పట్టుకోనరా అనేసి చేయి చాపాడంట. ఎవరిని? దైవజనుడిని పట్టుకోనరా అని చెప్పేసి. అయ్యే పనేనా? ఎవరితో ఆటలు? దేవునితో దైవజనుడితో ఆటలు ఆడకూడదు. దైవజనుడిని పట్టుకో అనేసి గట్టిగా చేయి చాపగా అది ఎండిపోయిందంట. శక్తి లేకుండా అయిపోయింది. వెనక్కి రా తీస్తా ఉన్నాడు, రానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, రావడంలా ఏమైంది? ఎండిపోయింది. మరలా దైవజనుడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యా దైవజనుడా, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే, నీ దేవుణ్ణి వేడుకుంటే మరలా చేయి వస్తుందయ్యా, మరలా చేయి వస్తుందయ్యా, నేను రాజునయ్యా, నా పాపము క్షమించయ్యా అనేసి ఒక్కసారి దైవజనుడి దగ్గర మరలా వేడుకొనగా ఆ దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠం మీద నుండి దేవుని శక్తి వచ్చి ఎండిపోయినటువంటి ఆ చెయ్యిని మరలా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వచ్చిన ప్రియ దేవులారా, బలిపీఠం మీద మూడవదిగా అగ్ని మండుతూ ఉన్నది. నాలుగవదిగా నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠం దగ్గర ఏం దొరుకుతుంది? కీర్తన గ్రంథము 84వ కీర్తన 3వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. నాలుగవదిగా, మొదటిగా బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా బలిపీఠము దగ్గర ఆనంద సంతోషములు దొరుకుతున్నాయి. మూడవదిగా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంది. నాలుగవదిగా బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము దొరుకుతూ ఉంది. అదే భక్తుడు అంటున్నాడు 23వ కీర్తన 6వ వాక్యంలో అక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము దొరికినప్పుడు, ఇదిగో దేవుని దృష్టిలో ఒక మనిషి ఎలా ఉన్నది తెలుసా? పిచ్చుకతో సమానము, పురుగుతో సమానము. దేవుడు యాకోబుని అంటాడు, పురుగు వంటి యాకోబో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు అంటాడు. అయితే పిచ్చుకలకు బలిపీఠం దగ్గర నివాస స్థావరము ఏర్పడినప్పుడు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ యెహోవా మందిరములో నివాసము
చేసేదను. నివాసము, సహవాసము, ఉపవాసము. ప్రైజ్ ది లార్డ్. నివాసము చేసిన వాడు దేవుడితో సహవాసము చేయాలి. దేవుడితో సహవాసము చేసిన వాడు దేవుడి సన్నిధానములో ఉపవాసము చేయాలి. రాహేలు పిల్లల కోసము యాకోబుతో పోరాడింది. మనము దేవుడి దగ్గర ఆత్మీయంగా పిల్లలను కనడానికి దేవుడితో పోరాడాలి. రాహేలు వచ్చి యాకోబుడు అంటుందంట, ఏమని? ఒకసారి చూద్దాం. ఆది కాండము 30వ అధ్యాయము మొదటి నుంచి 2 వాక్యాలు ధ్యానించండి ఒకసారి. రాహేలు చూచి అసూయపడి యాకోబుతో, నాకు గర్భ ఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనేను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ఎవరు ఇయ్యాలి గర్భఫలము? రాహేలుకు పెండ్లైంది. పెండ్లైన 10 సంవత్సరాలకు కూడా పిల్లలు లేదు. పెండ్లైన 10 సంవత్సరాలకు పిల్లలు లేదు. తన అక్క అయినటువంటి లేయా 5 మంది పిల్లలను కనింది. ఆమె దాసీలు తలా ఇద్దరు పిల్లలను కన్నారు. ఇక చూడు, ఈమెనేమో గొడ్రాలుగా ఉంది. భర్త దగ్గరకు వచ్చేసి భర్తతో పోరాడుతుంది. ఏమని? ఇదిగో నాకు గర్భఫలం ఇస్తావా, నేను చచ్చిపోవాలని అంటుంది. ఏంటయ్యా పరిస్థితి? లోపము భర్తలో ఉందా? భర్తలో లేదు. లోపం భార్యలో ఉందా? ఎవరిలో ఉంది లోపం? భార్యలోనే ఉంది లోపం. కారణం ఏంటో తెలుసా? భర్త ఏం చేస్తుందంటే దేవుడి కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హన్న గర్భము మూయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? భర్త దేవుడి కంటే ఎక్కువగా హన్నాను ప్రేమిస్తా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యంలో ఒకసారి చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచు వచ్చెను. హల్లెలూయా. ఆ గర్భాన్ని మూసిన వారు ఎవరు? దేవుడే. అక్కడ ఏమని రాయబడింది? యెహోవా ఆమెకు సంతు లేకుండా. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎందుకొరకు? భర్త దేవుడి కంటే ఎక్కువగా భార్యను ప్రేమిస్తా ఉన్నాడు. యాకోబు దేవుడి కంటే ఎక్కువగా రాహేలు ప్రేమిస్తా ఉన్నాడు కనుక గర్భాన్ని మూసాడు. ఆ గర్భం మూయబడినప్పుడు ఎప్పుడైతే హన్న పరిగెత్తుకుంటూ బలిపీఠము దగ్గరికి వచ్చి, అయ్యా నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాస స్థలము ఏర్పడుతుంది అయ్యా, నేను బ్రతుకు దినములన్నీ నీ బలిపీఠము దగ్గర నాకు పుట్టబో కుమారుణ్ణి నీ బలిపీఠము దగ్గర అర్పిస్తానయ్యా, ఈ కుమారుని బలిపీఠం దగ్గర ఇదిగో బలి అర్పించే ఒక యాజకుడిగా ఉంచుతానయ్యా అని ఒక తీర్మానము చేసుకుని యాజకుడు అయినటువంటి సమూయేలుకు గర్భాన్ని ఇచ్చుటకు, సమూయేలును కనుటకు ఒక బలమైన పాత్రగా దేవుడు హన్నాను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. హన్నా సమూయేలును కనింది. సమూయేలు దావీదును అభిషేకించాడు. దావీదు గర్భములో నుంచి జీవాధిపతి అయినటువంటి యేసయ్య రాగలిగాడు. హల్లెలూయా. ఈ బలిపీఠం మీద మొదటిగా క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా బలిపీఠం దగ్గర ఆనంద సంతోషములు కలవు. బలిపీఠం మీద అగ్ని నిత్యము కూడా మండుతూ ఉంది. నాలుగవదిగా పిచ్చుకలకు నివాస స్థానము దొరుకుతా ఉంది. అందుకే భక్తులైనటువంటి కోరహు కుమారులు పలుకుతున్న మాట, నేను దేవుడి బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషం కలుగజేయు దేవుడి యొద్దకు చేరుదుము అని పలుకుతున్నారు. ఈ వాక్యం ఉన్న ప్రియదేవులారా, నువ్వు దేవుడి సన్నిధికి ఎందుకు రావాలంటే బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది కనుక.
రెండవదిగా ఆనందం ఉంది దేవుడి సన్నిధానంలో, సంతోషం ఉంది దేవుడి సన్నిధానంలో. మూడవదిగా బలిపీఠము దగ్గర ఏముందో తెలుసా? అగ్ని అనేటువంటి దేవుడు ఉన్నాడు. నాలుగవదిగా బలిపీఠం దగ్గర నీకు నివాస స్థలం దొరుకుతుంది. కనుక ఈ 4 విషయాలు మన హృదయంలో పెట్టుకొని దేవుని ఎంత భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుదాం. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.